ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తరాలుగా ఏ ప్రాంతమైనా మానవుని పోరాటం అంతా బేసిక్ నీడ్స్ కొరకే. మానవుని ప్రాథమిక అవసరాలైనటువంటి గూడు, నీడ ఇవన్నీ కూడా కావాలి. దాని కొరకే ఫుడ్, క్లాత్ అండ్ షెల్టర్ కావాలి. ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 2006లో అప్పటి ప్రభుత్వం జమ్మికుంట, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పలువురికి నివేశన స్థలాలు ఇచ్చారు, ఇల్లు కూడా నిర్మించి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్పి కరీంనగర్ కలెక్టరేట్ని ముట్టడించి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఏంటి అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మనం మాట్లాడదాం. సిపిఎం జిల్లా కార్యదర్శి ఉన్నారు, వాసు ఉన్నారు. వాసు, చెప్పండి, ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఏ డిమాండ్తో మీరు వచ్చారు? 2006-7 సంవత్సరంలో ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎవరైతే అర్హులు ఉన్నారో పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అర్హులను గుర్తించి 370 మందికి 275, 277, 278 సర్వే నంబర్లో 370 మందికి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన ధర్మిలా వాళ్ళందరూ కూడా అనేక కష్ట నష్టాలు, వ్యయ ప్రయాసాలకు కూర్చి అక్కడ ఉన్నటువంటి బేస్మెంట్ లెవెల్, లెంటల్ లెవెల్, మొత్తం స్లాబ్ లెవెల్ కూడా నిర్మించుకొని ఉన్నారు. అక్కడ కనీస సౌకర్యాలు ఏవైతే వాటర్ కానీ కరెంటు కానీ సౌకర్యం కల్పించకపోవడం మూలంగా ఈ మధ్యకాలంలో అక్కడ నివాసయోగ్యంగా లేకపోవడం మూలంగా మళ్ళీ కిరాయిలు తీసుకున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీ ఉందో ఆ మున్సిపాలిటీ ఇది ఏదైతే డంపింగ్ యార్డ్ కేటాయించామని చెప్తా ఉన్నారు. చెప్పడమే కాదు, అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇళ్ల ముందర పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని ఏదైతే రద్దు చేయాలని చెప్పేసి వెంటనే ఆ డంపింగ్ యార్డ్ రద్దు చేసినటువంటి పరిస్థితుల్లో ఎవరికైతే కేటాయించారో 370 ప్లాట్లు వాళ్ళందరికీ కూడా అదే ప్లేస్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. ఇప్పుడు కూడా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది గత సంవత్సరాలు, అనేక సంవత్సరాలుగా అధికారుల చుట్టూ మొరబెట్టుకున్నప్పటికీ కూడా, కాళ్ళ వేళ తిరిగినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, మంత్రులు మొత్తం కూడా వీళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళకి ఏదైతే న్యాయమైనటువంటి, ఇదే గొంతమ్మ కోరిక కాదు, ఆనాడు కేటాయించారు పేదలని చెప్పేసి ఈనాడు అదే ప్లేస్ను మళ్ళీ లాక్కోవడం ఏమిటి? అంటే పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? ఈ ప్రభుత్వం అయినా, ఈ చేతి గుర్తు ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. కాబట్టి కొంతమంది బాధితులు ఉన్నారు, ఎప్పుడైతే అప్పుడు లబ్ధిదారులుగా ఉన్నారో ఇప్పుడు బాధితులుగా మారారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఏందమ్మా, ఏం జరిగింది? నీకు ఎన్ని సంవత్సరాల కింద నీకు ఇంటి జాగా ఇచ్చారు? నీ పేరేంటి? ఇప్పుడు ఏం కావాలి? నా పేరు లక్ష్మీ బాంచన్. నాకు 3 ఆడపిల్లలే. మాకు అక్కడ క్లియర్ ఇచ్చిండ్రు. ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, రోడ్ కావాలి. మాకు కరెంట్ లేదు. ఇండ్లు కొందరి అనే కొందరి కాలేదు. కొందరి ప్లాట్లు వాళ్ళకే కనబడకుండా డంపింగ్ యార్డ్ పోసిండ్లు. అదొక స్మెల్. నేను గత 9 సంవత్సరాలుగా 4-5 ఉన్నాం అక్కడ. కాకపోతే మాకు బండ వాసనకు భరించలేక మేము బయటకు వచ్చేసినాం. ఇక నేను అక్కడ ఉండలేక జమ్మికుంటకు వచ్చేసినాం. మేము ఫోటోలు సజ్జ కాన్ నుంచి సర్వం బేస్మెంట్ కాన్ నుంచి తీసిన ఫోటోల కాన్ నుంచి ఉన్నాయి. మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరో అది మాకు అర్థం కావడం లేదు. కనీసం మా ప్రాణాలే పోతాయో, మేమెవరమన్నా విషం ఇట్లా దాగి సావాలనో మాకు అర్థమైతలేదు. ఎందుకు పట్టించుకుంటలేరో మాకు అర్థమైతలేదు. మేము ఇయ్యమని చెప్పి మేము అన్నాం కావచ్చు, కరెక్టే, వాళ్ళు ఇచ్చిండ్లు. ఇప్పుడు మళ్ళీ లాక్కోవడం ఏంది? అసలే ఇండ్లు లేక వాసనకు రోడ్డు కూడా కరెక్ట్ లేదు. నేనేదో పొరపాటై ఇండ్లు కట్టుకున్నారా నాయన అని చెప్పి ఇప్పుడు బాధపడతా ఉన్నా. ఈ తిరగడం చేసి ఇవన్నీ తిరిగి మాకు మస్తు యాస్టకు వచ్చింది. ఇకనైనా మమ్మల్ని పట్టించుకొని మంచి పేరు, మంచి ఇండ్లు ఒక వాడ అని తయారయ్యేలాగా ఉండాలి. కరెంట్ లేదు, వాటర్, సోలార్ లైట్ పెట్టుకొని బతికినాం మేము 4-5 కుటుంబాలు. మొత్తం మీద తీసుకున్నప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? అన్న, నా పేరు నాగిశెట్టి వెంకటేశ్వర్లు, మా జమ్మికుంట ప్రాపరు. మేము అప్పుడు సురేందర్ రాజు గారితో జమ్మికుంట నుంచి కరీంనగర్ వరకు కలెక్టర్ ఆఫీస్ దాకా పాదయాత్ర చేసి వచ్చినాము. పాదయాత్ర చేసిన తర్వాత మాకు 2006-2007లో మాకు పట్టాలు ఇచ్చినారు. 370 మందికి పట్టాలు ఇచ్చినారు, నివేశన స్థలము. మేము కొంతమంది సప్పో చేసి నీళ్లు లేకున్నా కానీ హౌజులు కట్టుకొని, హౌజుల ద్వారా వాటర్ కట్టుకొని, వాటర్ తీసుకొచ్చుకొని కొన్ని కట్టుకున్నాము ఇల్లు. సరైన వసతులు లేకపోవడం వల్ల, అందులో కరెంటు లేదు, వాటర్ లేకపోవడం వల్ల మేము అక్కడ ఇసిపెట్టి మళ్ళీ వచ్చి జమ్మికుంటలో ఉంటున్నాము. ఇప్పుడు అదే అదునుగా చూసుకొని వాళ్ళు జమ్మికుంటలో ఉన్నవారు, మున్సిపాలిటీ వారు అనేది చెత్త తీసుకొచ్చి మా ఇండ్ల ముందు పోస్తున్నారు. దయచేసి ఆ చెత్త తీసేసి
మా ఇండ్లు మాకు ఇచ్చి మీరు అడిగితే ఏమంటారు? జమ్మికుంట మున్సిపాలిటీ అధికారులను ఇవి మా నివేశన స్థలాలు 370కి పక్కాగా పట్టా ఉంది, మీరు ఎందుకు వస్తున్నారని మీరు అడ్డుకోలేదా? అడిగితే ఏమంటారు? ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చారు కాబట్టి మేము మోసుకుంటున్నాము. బాధాప్త మాకు ఎంఆర్ఓ ఇచ్చారు కాబట్టి మేము ఏం చేయలేం, మీ దగ్గర ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి పోయి అడగండి అని చెప్పి అంటున్నారు. మేము ఎంఆర్ఓ దగ్గరికి పోయి అడిగితే ఏమంటున్నారు అంటే కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత మీకు ఏదైనా సానుకూలంగా పరిష్కారం చేస్తాము అనే విషయం మాట్లాడాడు. దయచేసి ఇది మాకు కావడం కాబట్టి డిమాండ్ ఏంది ప్రస్తుతం? మాకు అక్కడ చెత్త తీసి పడేసి డంపింగ్ యార్డ్ తీసి పడేసి మా స్థలాలు మాకు ఇచ్చి ఇందిరా మిల్ల ద్వారా మాకు 5 లక్షలు ఇప్పించి మాకు ఇల్లు కట్టుకొని కరెంటు సౌలతు, వాటర్ సౌలతు, నీళ్ళ సౌలతు, రోడ్డు సౌలతు మాకు ఇస్తే మేము ఆడ ఉండడం కోసం ఉంటున్నాము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి 370 మంది పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చారని సంబరపడ్డారు. అప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎంఆర్ఓ ఆదేశాల మేరకు డంపింగ్ యార్డ్గా ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది అక్కడ నివాసం ఉంటున్నారు. మౌలిక సదుపాయాలు లేదు. మా ఇల్లు మాకు కావాలి, మా స్థలాలు మాకు కావాలి, ఇందిరమ్మ ఇంటి పథకం కింద 5 లక్షల రూపాయలు ఇచ్చి క్లియర్ చేయాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు రెవెన్యూ అధికారులకి, మున్సిపల్ అధికారులకి మధ్య సమన్వయం లేదు. ప్రజాప్రతినిధులు రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ చిన్న చూపు చూస్తున్నారు. మనల్ని పట్టించుకునే వారు ఎవరు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి కేటాయించిన ఇళ్లలో వారికి ఆరోగ్య భద్రత కల్పించాలి, నివాసయోగ్యమైనటువంటి అవకాశం కల్పించాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.